హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా సింధు నది గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇక ఫస్ట్ వచ్చేసి సింధు నది. ఈ సింధు నది వచ్చేసి టోటల్గా 2880 కిలోమీటర్స్ ఉందన్నమాట. 2880 కిలోమీటర్లు ఉంది సింధు నది. అయితే ఈ సింధు నది అనేది 3 దేశాలలో ప్రవహిస్తుంది. ఈ 3 దేశాలు ఏంటి అంటే చైనా, ఇండియా, పాకిస్తాన్ అన్నమాట. ఈ 3 దేశాలలో సింధు నది ప్రవహిస్తుంది. ఇది సెకండ్ పాయింట్. అయితే భారతదేశంలో దీని యొక్క లెంత్ ఎంత? టోటల్ 2880 కిలోమీటర్స్ అయితే ఓన్లీ ఇండియాలో దీని యొక్క లెంత్ ఎంత అంటే 709 కిలోమీటర్స్ అనమాట. 709 కిలోమీటర్లు. అయితే దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి, ఇది ఎక్కడ కలుస్తుంది అనేది కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి దీని యొక్క బర్త్ ప్లేస్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇది టిబెట్లోని మానస సరోవరంలో దగ్గరలో ఉన్న బోకర్చు అనే హిమనీ నదం వద్ద ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ బోకర్చు అనే హిమనీ నదం వద్ద ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఫ్లో అవుతూ ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతమైన లడక్, ఈ లడఖ్లోని తాంచోక్ అన్నమాట. తాంచోక్ అనే ప్లేస్లో ఇండియాలో ఎంట్రీ అవుతుంది. ఇండియాలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తాంచోక్ అనే ప్లేస్ వద్ద ఇది స్టార్ట్ అవుతుంది. అయితే ఇది కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ నుంచి ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ అన్ని హిమాలయాస్ ఉంటాయి కదా, హిమాలయాల్లో నుంచి మైదానంలోకి తల్బలా అనే ప్లేస్ వద్ద మైదానంలోకి ప్రవహిస్తుంది అన్నమాట. ఇది ఇంకో పాయింట్. ఇలా ప్రవహిస్తూ పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కరాచీ అనే ప్లేస్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది బేసిక్ ఫ్లో అన్నమాట. అరేబియా సముద్రంలో కలుస్తుంది కదా. ఈ అరేబియా సముద్రంలో కలిసే నదులలో అతి పొడవైనది, అతి పెద్ద నది ఏంటి అంటే ఈ సింధు నది అన్నమాట. ఇది అరేబియా సముద్రం కదా. ఇక్కడ కలిసే నదులలో, ఈ అరేబియా సముద్రంలో కలిసే నదులలో అతి పొడవైన నది, అతి పెద్ద నది ఏది అంటే ఈ సింధు నది అన్నమాట. ఇప్పుడు మనం ఉపనదుల గురించి కంప్లీట్గా చూద్దాము. నది అనేది ఈస్ట్ డైరెక్షన్ నుంచి వెస్ట్ డైరెక్షన్కి ఫ్లో అవుతుంది. అంటే ఈ ఈస్ట్ డైరెక్షన్ నుంచి వెస్ట్ డైరెక్షన్కి ఫ్లో అవుతుంది కాబట్టి ఈ టాప్లో ఉన్నాయన్నీ మనకి రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. కుడివైపు ఉపనదులు. ఇక్కడ దీని బాటంలో ఉన్నవన్నీ ఇక్కడ బాటంలో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. అంటే ఎడమ వైపు ఉన్న ఉపనదులు. అయితే వీటి గురించి కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్. ఈ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్లో ఓన్లీ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ఉపనదులు గురించి కంప్లీట్గా చూడాలన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి ష్యోక్, గిల్గిత్, షిగార్, టోచ్, జష్కర్, హూంజ్, ద్రాస్, గర్తాంగ్, తోచి, కాబూల్, కుర్రం, గోయల్ ఇలా నేమ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఈ రైట్ సైడ్. కానీ లెఫ్ట్ సైడ్లో 5 ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అయితే అవి ఏంటి అంటే సట్లెజ్, బియాస్, చీనాబ్, జీలం, రావి. వీటి గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్లో ఫస్ట్ సట్లెజ్ నది అనమాట. ఈ సట్లెజ్ అనే నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని యొక్క స్పెషాలిటీ ఏంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. ఫస్ట్ సట్లెజ్ నది వచ్చేసి టోటల్గా 1450 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1450 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టిబెట్లోని రాకాసి సరస్సు వద్ద ఇది స్టార్ట్ అవుతుంది. సట్లెజ్ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అంటే రాకాసి సరస్సు. మరి ఇది సింధు నదిలో ఎక్కడ కలుస్తుంది అని అడగొచ్చు అనమాట. పాకిస్తాన్లో కలుస్తుంది. దాని యొక్క ప్లేస్ ఏంటి అంటే మితాన్ కోట్ అనమాట. ఇక్కడ మనకి పాకిస్తాన్లో కలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట సట్లెజ్ నది గురించి. నెక్స్ట్ ఇది భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ప్రవహిస్తుంది అన్నమాట. ఇది 3 దేశాలలో ప్రవహిస్తుంది. చైనాలోనూ ప్రవహిస్తుంది, ఇండియాలో, అలాగే పాకిస్తాన్లో కూడా ఇది ప్రవహిస్తుంది అన్నమాట. 3 దేశాలలో ప్రవహించే నది ఏంటి, ఉపనది ఏంటి అంటే సట్లెజ్ నది అన్నమాట. స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని ఉపనదులతో కంపేర్ చేస్తే ఈ సట్లెజ్ నది అనేది పొడవైన ఉపనది.
ఇది బేసిక్ పాయింట్ అనమాట, ఇంపార్టెంట్ పాయింట్. ఇది సట్లెజ్ నది గురించి. అయితే ఈ సట్లెజ్ నది గురించి ఇక్కడ మనకు మ్యాప్ పాయింటింగ్లో చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి. ఈ సట్లెజ్ నదిలో బియాస్ అనే ఉపనది ఇక్కడ కలుస్తుంది అన్నమాట. బియాస్ అనే ఉపనది హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ పంజాబ్లో ఈ సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఇంకొకటి చీనాబ్ నది. ఈ చీనాబ్ నది అనేది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయ్యి పాకిస్తాన్లో కలుస్తుంది అన్నమాట. ఎక్కడ కలుస్తుంది అంటే సట్లెజ్ నదిలో కలుస్తుంది, పాకిస్తాన్లో కలుస్తుంది. ఇది చీనాబ్ నది అనమాట. అయితే ఈ చీనాబ్ నదిలో మరో 2 ఉపనదులు కలుస్తాయి. ఆ 2 ఉపనదులు ఏంటి అంటే జీలం, రావి అనమాట. ఈ రావి వచ్చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ పాకిస్తాన్లో చీనాబ్ నదిలో కలుస్తుంది. నెక్స్ట్ జీలం నది. ఈ జీలం నది వచ్చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అయ్యి పాకిస్తాన్లో చీనాబ్ నదిలో కలుస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే సట్లెజ్ నదిలో కలిసే ఉపనదులు ఏంటి అంటే బియాస్ నది, చీనాబ్ నది. చీనాబ్ నదిలో కలిసే ఉపనదులు ఏంటి అంటే జీలం నది, రావి నది అనమాట. ఇది బేసిక్ అనమాట. ఈ డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ బియాస్ నది అనమాట. బియాస్ నది వచ్చేసి 470 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఇండియాలోనే ప్రవహిస్తుంది. ఓన్లీ ఇండియాలో ప్రవహించే ఉపనది ఏంటి అంటే బియాస్ నది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్లోని రోయిటంగ్ కనుమ, పాస కనుమ దగ్గరలో ఉన్న బియాస్ కుండ్ వద్ద ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. బియాస్ కుండ్, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ సట్లెజ్ నదిలో కలుస్తుంది అంటే కపుర్తాలా అనే ప్లేస్ వద్ద అనమాట. పంజాబ్లోని కపుర్తాలా అనే ప్లేస్ వద్ద ఇది కలుస్తుంది అనమాట, బియాస్ ఉపనది. అయితే చీనాబ్ నది. ఈ చీనాబ్ నది 1180 కిలోమీటర్లు దీని యొక్క పొడవు అనమాట. ఈ చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాప్చల కనుమ. బారాలాప్చల కనుమ ఎక్కడుంటుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ బారాలాప్చల కనుమలో దగ్గరలో ఉన్న లోషస్పతి వద్ద స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ సట్లెజ్ నదిలో కలుస్తుంది అంటే ఇది పంచ్నాడ్ వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది అనమాట. పంచ్నాడ్ ఎక్కడ ఉంటుంది అంటే పాకిస్తాన్లో ఉంటుంది. కలుస్తుంది అంటే సట్లెజ్ నదితో కలుస్తుంది. ఇంకోవైన ఉపనది ఏది అంటే సట్లెజ్ నది. మరి అతిపెద్ద ఉపనది ఏంటి అంటే చీనాబ్ నది అనమాట. అంటే నీటి పరిమాణంలో అంటే క్వాంటిటీ వైజ్ అతిపెద్ద నది ఏది అంటే చీనాబ్ నది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రావి నది. ఈ రావి నది గురించి చూసుకున్నట్లయితే ఈ రావి నది అనేది 720 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లోని రోయిటంగ్ కనుమ దగ్గరలో ఉన్న కులు కొండలు దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడ చీనాబ్ నదిలో కలుస్తుంది అంటే ఇక్కడ అంటే పాకిస్తాన్లోని రంగపూర్ వద్ద ఇది చీనాబ్ నదిలో కలుస్తుంది. అయితే ఈ రావి నదిని లాహోర్ నది అలాగే ఐరావతి నది అని కూడా అంటారు. అయితే ఈ రావి నది అనేది చంబా లోయ గుండా ప్రవహిస్తుంది అన్నమాట. చంబా లోయ గుండా ప్రవహించే ఉపనది ఏంటి అంటే రావి నది. నెక్స్ట్ జీలం నది. ఈ జీలం నది చీనాబ్ నదిలో కలుస్తుంది. ఈ జీలం నది యొక్క పొడవు వచ్చేసి 724 కిలోమీటర్లు. అయితే ఈ జీలం నది అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని పిర్పంజాల్ శ్రేణి దగ్గరలో ఉన్న వేరినాగ్ వద్ద ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. వేరినాగ్ దగ్గర స్టార్ట్ అయ్యి చీనాబ్ నదిలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద కలుస్తుంది అన్నమాట. చీనాబ్ నదిలో కలుస్తుంది. అయితే ఇక్కడ అన్ని హిమాలయాస్ ఉంటాయి కదా, మైదానంలోకి ఏ ప్లేస్లో కలుస్తుంది అంటే మైదానంలోకి ఏ ప్లేస్లో ఎంటర్ అవుతుంది అంటే అంకూర్ దగ్గర ఇది మైదానంలో కలుస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ పాయింట్. ఇక జీలం నది ఒడ్డున ఉలా సరస్సు అనేది ఉంటుందన్నమాట. ఉలా సరస్సు అనేది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, జీలం నది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రావి నది, చీనాబ్ నది అలాగే బియాస్ నది ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అవుతాయి. అలాగే జీలం నది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సట్లెజ్ నది అనేది టిబెట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. మానస సరోవరం దగ్గరలో ఉన్న రాకాసి సరస్సు వద్ద ఈ సట్లెజ్ నది స్టార్ట్ అవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.